నియోజకవర్గమైనటువంటి మద్రాల మండల కేంద్రంలోని ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా విద్యాపరంగా కానీ కులగణన ఇంటింటి సర్వే చేపట్టి దేశంలోనే ఒక ప్రత్యేకంగా మహాయజ్ఞంలా చేపట్టినటువంటి కుటుంబ సర్వేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైతే చెప్పిందో ఒక బీసీ కులగణన అయితేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి, ఈ అన్ని వర్గీకరణ ఇది అమలు చేసే విధంగా కులగణన చేపట్టి ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఆర్థికంగా అదేవిధంగా విద్యాపరంగా అటువంటి అనేక స్థానాల్లో స్థానం కల్పించడం కోసం ఈ కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఇదే సర్వేను మన ఏకసభ్య కమిషన్ నివేదిక ప్రకారము శాసనసభలో ఆమోదించడం జరిగింది. అందుకు గాను మేము ఈరోజు ఎన్ఎస్ఏ తుంగతుర్తి నియోజకవర్గం పక్షాన ఇక్కడ మేము పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఈ సర్వే మీద ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇదే చెప్తా ఉన్నాం. బీజేపీ పాలిత ఇతర రాష్ట్రాలలో ఎందుకు కుటుంబ సర్వే నిర్వహించి కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇదే బీసీ వాళ్ళకైతేనేమి, ఎస్సీ వర్గీకరణ అయితేనేమి ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది కాకుండా ఈ కులగణన అనేది చాలా ఈ బదనాం చేసే కార్యక్రమంగా ఉందని తెలియజేస్తూ మీరు అవసరమైతే బీసీ వాళ్లకు, ఎస్సీ వాళ్లకు మీరు వాళ్ళ పక్షాన ఉండాలి. కానీ ఆ కులగణన సర్వే అది కూటమికు సర్వే అని తెలియజేయడం సమం కాదని తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఎన్ఎస్ఏ నాయకులకు, అదేవిధంగా సోషల్ మీడియా వాళ్లకు ప్రత్యేకంగా ఎన్ఎస్ఏ మండల అధ్యక్షుడు సుల్తాన్ నరేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు